అండి, అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళ గుమ్మడి చుక్క ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి మాకు చిన్న చిన్న చేపలు మార్కెట్ నుంచి తెచ్చారండి మా హస్బెండ్. ఇవి పెద్ద పెద్దవి కూడా దొరుకుతాయండి, మాకు చిన్నవి దొరికినాయండి. ఇదిగోండి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 4 ఉల్లిపాయలు తీసుకుని పెద్ద ముక్కల కింద చేసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. గవగవగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు నండి ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలండి. శుభ్రంగా బాగా వేపుకోవాలండి. ఇలాగా వేపుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వేసుకుని దంచి పెట్టుకున్నది మసాలా అండి దీంట్లో వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకుని అన్నీ వేగిపోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత ఇంకొన్ని పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపలు కూడా అన్నీ వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి. వేసుకుని ఈ మసాలాలన్నీ కారం అన్నీ చేపలకు పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీనికి సరిపడన్న వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేసుకొని ఒక్కసారి జస్ట్ ఇలా అనుకుని మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇంకోండి ఎలా చూసారా ఆయిల్ ఇలా బయలు తేలింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం లోటు సిమ్లో పెట్టుకునండి. ఇది మరీ దగ్గర కాకుండా మరీ పలసగా కాకుండా దింపుకోవాలండి. చేపలు ఎగురు కదా. ఇదిగోండి చూసారా నేను చూపిస్తున్నాను. ఇలా కట్టేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి కట్టేసి బాయ్.